టుడే జీకేకి సంబంధించి మరి కాస్త ఇన్ఫర్మేషన్ అనేది మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీగా ప్రీవియస్ క్లాస్లో మనం ఇండియన్ బార్డర్ సిస్టమ్ గురించి అనేది మాట్లాడుకున్నాం. మనం ఈ క్లాస్లో అనేది చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇండియాలో ఉండేటువంటి ఈ యొక్క ఏదైతే మనకి కోస్టల్ ఏరియాస్, ఆ కోస్టల్ ఏరియాకి సంబంధించినటువంటి నేమ్స్ గురించి అనేది చూద్దాం. అంటే ఇండియన్ బౌండరీలో భాగంగానే మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఆల్రెడీగా డిస్కషన్ చేశాం కదా, ఇండియా యొక్క బార్డర్ అనేది కాస్త మనం ఇట్లా తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ పైన ఉండేటువంటి బార్డర్ సిస్టమ్ గురించి ఆల్రెడీగా మనం మాట్లాడాం. పైన మనకు ఆల్రెడీగా ఏమని చెప్పుకున్నాం, పాకిస్తాన్ అని, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా చూసుకున్నట్లయితే చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, అదేవిధంగా బంగ్లాదేశ్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీగా డిస్కషన్ చేసాం. టోటల్గా బార్డర్ సిస్టాన్ని మొత్తాన్ని కూడా మనం ఏం చేసుకున్నామంటే మాట్లాడుకోవడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే భారతదేశానికి ఈ విధంగా ఉండేటువంటి ఈ యొక్క సౌత్ ఇండియా సముద్రంతో పంచుకునేటువంటి కోస్టల్ అనేది, యాక్చువల్గా ఇక్కడ మనకి బేసిక్ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఇండియా అనేది ఎన్ని స్టేట్స్తో అనేది ఓషన్ అనేది అంటే సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్ర తీర ప్రాంతాన్ని పంచుకుంటుంది అని అడుగుతారు. ఇక్కడ ప్రధానంగా మనకు చూసుకున్నట్లయితే గుజరాత్ అనేది ఒకటి ఉంటుంది, అదేవిధంగా మహారాష్ట్ర, గోవా, అదేవిధంగా కర్ణాటక, కేరళ అనే రాష్ట్రాలు ఉంటాయి. ఇటువైపు చూసుకున్నట్లయితే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా మరియు వెస్ట్ బెంగాల్ అనేది. అంటే ఇండియా అనేది ఈ విధంగా తీసుకున్నట్లయితే ప్రధానంగా ఇటు 5 స్టేట్స్ అనేవి, ఇటు చూసుకున్నట్లయితే 4 స్టేట్స్ అనేది, అదేవిధంగా ఒక యూటీ అయినటువంటి ఈ యొక్క పాండిచ్చేరి ఆర్ పుదుచ్చేరి అనేటువంటి ఒక కేంద్ర పాలిత ప్రాంతం కూడా మనకి ఏమవుతుందంటే పంచుకుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ అనేటువంటివి కూడా మనకి ఏంటంటే ఈ యొక్క కోస్టల్ ఏరియాని పంచుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనకు అడిగేది 2 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఒకటి ఎలా క్వశ్చన్ అడుగుతాడంటే, ఒకటి ఆ బార్డర్కి సంబంధించినటువంటి అంటే వాటర్ సంబంధించినటువంటి ఆ వాటర్ కోస్టల్ లైన్ నేమ్ ఏంటి అని అడగడం జరుగుతుంది. కోస్టల్ లైన్ నేమ్ ప్రధానంగా అడిగేటువంటి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగే బిట్ కూడా ఇవే అడుగుతారు, కోస్టల్ లైన్ నేమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గుజరాత్ ఉందనుకోండి, గుజరాత్ యొక్క కోస్టల్ నేమ్ పేరేంటి, లేదా గుజరాత్ యొక్క సముద్ర తీరం పేరేంటి అంటే కతియావార్ అని పిలవడం జరుగుతుంది, కతియావార్ అని పిలవడం జరుగుతుంది. అలా కాకుండా గుజరాత్ అనేది ఈ యొక్క కోస్టల్ ఏరియా ఎన్ని కిలోమీటర్లు అనేది పంచుకుంటుంది అని అడుగుతాడు. అంటే సెకండ్ క్వశ్చన్ మనకి ఏం అడిగే అవకాశం ఉంటుంది, కిలోమీటర్స్ గురించి అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి విధానాన్ని మనం అనేది తీసుకుంటూ ఈ యొక్క జీకే అనేది నేర్చుకుంటాం. కాబట్టి ప్రధానంగా అందులో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఇక్కడ చూడండి స్టేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కోస్టల్ లైన్ అనేది ఎన్ని కిలోమీటర్లు ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ నేమ్ అనేది ఇవ్వలేదు. ఆ నేమ్ అనేది నేను ఆల్రెడీ అటువైపు కానీ ఇటువైపు కానీ రాస్తాను, దాన్ని మీరు ఇండికేట్ చేసుకోండి. మీకు తెలిసిందే కోస్టల్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ టెరిటరీ. యాక్చువల్గా భారతదేశం అనేది ఈ సముద్ర తీర ప్రాంతాన్ని ఎన్ని ప్రాంతాలతో అనేది పంచుకుంటుంది అంటే మీరు ఇవ్వాల్సినటువంటి ఆన్సర్ ఏదంటే 12 ప్రాంతాలతో అనేది పంచుకోవడం అనేది జరుగుతుంది. అంటే యూటీస్ అండ్ ప్లస్ స్టేట్స్ అనేవి కలుపుకుంటే టోటల్గా ఏంటంటే 12 ప్రాంతాలతో అనేది మీకు ఈ కోస్టల్ లైన్ అనేది పంచుకోవడం జరుగుతుంది. ఇంకా క్వశ్చన్ ఎలా అడుగుతాడు, భారతదేశం పంచుకుంటున్న సముద్ర తీర రేఖ లేదా కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో ఆ కోస్టల్ ఏరియా ఎక్కువగా ఏ ప్రాంతంతో పంచుకుంటుంది అంటారు. ఆల్రెడీ మీకు అక్కడ కనిపిస్తుంది 1962 కిలోమీటర్లు అనేది మనకి ఓన్లీ అండమాన్ నికోబార్ దీవులతో అనేది పంచుకోవడం జరుగుతుంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో మనకి ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులు ఇలా ఉంటాయి. ఈ అండమాన్ నికోబార్ దీవుల చుట్టూ కూడా ఏంటి మనకి కోస్టల్ లైన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది కదా. ఇలా టోటల్గా సముద్ర తీర ప్రాంతం అనేది ఎక్కువగా అండమాన్ నికోబార్ దీవులతో పంచుకుంటుంది. ఇక్కడ 1962 కిలోమీటర్ల దూరం అనేది పంచుకోవడం అనేది జరుగుతుంది. చాలామంది పెట్టేటువంటి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే భారతదేశంతో ఎక్కువ కోస్టల్ లైన్ అనేది
పంచుకుంటున్నటువంటి ప్రాంతం ఏది అంటే టక్కన అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే మనకి గుజరాత్ రాష్ట్రం అనేది చాలామంది గుర్తు వస్తుంది. గుజరాతే, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్లో మనకి ప్రాంతం అడుగుతున్నాడా లేకపోతే స్టేట్ అడుగుతున్నాడా అనేటువంటి ప్రధానమైనటువంటి అవగాహన అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఒకవేళ కోస్టల్ ఏరియాని ఎక్కువగా పంచుకుంటున్న స్టేట్ ఏదైనా అనుకోండి, మనం పెట్టుకునేది ఆల్రెడీగా రైట్ ఆన్సర్. కానీ కోస్టల్ ఏరియాని ఎక్కువగా పంచుకుంటున్నటువంటి ప్రాంతము అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులకు అనేది ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలా 1962 కిలోమీటర్లతో అండమాన్ నికోబార్ దీవులు అనేది ఎక్కువగా మనకేంటంటే కోస్టల్ ఏరియాని పంచుకోవడం జరుగుతుంది. అలా కాకుండా రాష్ట్రాలతో ఎక్కువగా పంచుకుంటున్న రాష్ట్రం ఏదంటే మనకి గుజరాత్ రాష్ట్రము. గుజరాత్ రాష్ట్రం ఒకప్పుడు పాత బుక్కుల్లో అనేది 1000-1100 ఇలా మీ బుక్కుల్లో కనిపిస్తుంది. కానీ రీసెంట్గా హోమ్ అఫైర్స్ వాళ్ళు మనకి అనేది దీన్ని అనేది ఏం చేశారంటే మరలా రీమోడలింగ్ చేసి రీసెంట్గా గుజరాత్కి సంబంధించి ఎన్ని కిలోమీటర్లు పంచుకుంటుందంటే 1214 కిలోమీటర్లు అనేది పంచుకుంటుంది. గుజరాత్లో యాక్చువల్గా మనకి పంచుకోవడం అనేది జరుగుతుందని చెప్పాం కదా. గుజరాత్లో 1214 కిలోమీటర్లతో కోస్టల్ లైన్ అనేది పంచుకుంటే గుజరాత్ యొక్క సముద్ర తీర ప్రాంతం ఏదని అడుగుతాడు. గుజరాత్ యొక్క సముద్ర తీర ప్రాంతం ఏదంటే మనకి కతియావార్ అనేటువంటిది. ఆ కతియావార్ అనేటువంటి కోస్టల్ ఏరియా దేని యొక్క నేమ్ ఏంటంటే మనకి గుజరాత్ నేమ్ అనేది గుర్తుపెట్టుకోండి. కతియావార్ అనేది ఏంటంటే మనకి గుజరాత్కి సంబంధించినటువంటి కోస్టల్ నేమ్ పేరుని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సెకండ్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అనేది 973.70, కానీ మన పుస్తకాల్లో చాలా పుస్తకాల్లో 974 అనేది కనబడుతుంది. ఎందుకంటే 0.5 తర్వాత ఎక్కువగా ఉంటే దాన్ని పాయింట్లో మనం కన్సిడర్ అనేది చేస్తాం కదా. కాబట్టి 974 కిలోమీటర్లు ఉన్నారైతే, కానీ కరెక్ట్గా పర్టికులర్గా ఫిగర్ అనేది కావాలంటే మీకు 1973.70 అనేది ఉంటుంది. అలా కోస్టల్ ఏరియాను పంచుకోవడంలో సెకండ్ స్టేట్ ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది. సముద్ర తీర ప్రాంతాన్ని ఎక్కువగా పంచుకుంటున్న రాష్ట్రాల్లో గుజరాత్ అనేది మొదటి రాష్ట్రం అయితే, సెకండ్ రాష్ట్రం ఏది అంటే మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం అనేది ఎన్ని కిలోమీటర్లు అంటే అప్రాక్సిమేట్లీ 974 కిలోమీటర్ గుర్తుపెట్టుకోవాలి. మరి సెకండ్ వన్ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ యొక్క సముద్ర తీర ప్రాంతం పేరేంటి అనేసి మీ అందరికి ఐడియా ఉంటుంది. కోస్టల్ లైన్ నేమ్ ఏంటంటే కోస్తా లైన్ అని పిలవడం జరుగుతుంది. కోస్తా లైన్. దీనికే మరొక పేరేంటి, గోల్కొండ లైన్ అని కూడా పిలవడం జరుగుతుంది. గోల్కొండ అన్న, కోస్తా తీరం అన్న, గోల్కొండ తీరం అన్న ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లైన్ నేమ్ అది మనకి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే థర్డ్ ప్లేస్లో మనకి ఏంటంటే తమిళనాడు అనేది ఉంది. ఈ తమిళనాడు అనేది 1906 అని ఉంది, అంటే 906 కిలోమీటర్లు. అప్రాక్సిమేట్లీ 1907గా కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ, ఎందుకంటే 90 ఉంది పాయింట్ తర్వాత. ఇక్కడ తమిళనాడు యొక్క కోస్టల్ లైన్ పేరు ఏంటంటే కోరమండల్ అని పిలవడం జరుగుతుంది. కోరమండల్ ఎక్స్ప్రెస్ కూడా మనకు ఒకటి ఉంటుంది. కాబట్టి కోరమండల్ అనేది ఏ కోస్టల్ నేమ్ అంటే మనకి తమిళనాడు యొక్క కోస్టల్ నేమ్ అనేది కోరమండల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక మనకి మహారాష్ట్ర కోస్టల్ అనేది చూసుకుంటే 652.60 కిలోమీటర్లు ఉంది. మరి మహారాష్ట్ర యొక్క కోస్టల్ నేమ్ ఏంటి అంటే మనకి ఈ యొక్క మహారాష్ట్ర యొక్క కోస్టల్ నేమ్ చూసుకున్నట్లయితే కొంకన్ అని పిలవడం అనేది జరుగుతుంది. కొంకన్ అనేది ఏంటంటే మహారాష్ట్ర యొక్క కోస్టల్ నేమ్ పేరు ఏంటంటే కొంకన్ కోస్టల్ లైన్ అనేది. అదేవిధంగా గోవా కూడా మీకు ఏమవుతుందంటే గోవా కోస్టల్ లైన్ కూడా మీకు ఏమవుతుందంటే ఈ యొక్క కొంకన్ కోస్టల్ లైన్గా పిలుస్తారు. అంటే గోవా మహారాష్ట్ర యొక్క సముద్ర తీర ప్రాంతాన్ని ఒకే పేరుతో పిలుస్తాం, అదేంటంటే కొంకణి అని పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి కేరళ ఇచ్చారు. కేరళ యొక్క కోస్టల్ లైన్ పేరు ఏంటంటే మలబార్ లైన్ అని పిలవడం జరుగుతుంది. మలబార్ అనేది ఏంటంటే కేరళ యొక్క కోస్టల్ లైన్. మరి కేరళ యొక్క టోటల్గా సముద్ర తీర ప్రాంతం ఎన్ని కిలోమీటర్లు అంటే మనకి 569 కిలోమీటర్లు అనేది పంచుకుంటుంది. నెక్స్ట్
ఒడిస్సా యొక్క కోస్టల్ లైన్ పేరేంటంటే వంగా లైన్ అని పిలుస్తున్నాం మనం. వంగ తోట వాళ్ళ పూకాడ అనేటువంటి ఒక సాంగ్ ఉంటుంది కదా మనకి. కాబట్టి వంగా అని గుర్తుపెట్టుకోండి. ఒడిస్సా యొక్క కోస్టల్ లైన్ పేరేంటంటే వంగా లైన్. లేకపోతే మీరు మ్యాప్లో ఎప్పుడైనా అబ్జర్వేషన్ అనేది చేసినట్లయితే, ప్రధానంగా మ్యాప్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఒడిస్సా దగ్గర కాస్త వంగింది కదా మనకి ఓవరాల్గా. ఒడిస్సా యొక్క కోస్టల్ లైన్ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఏంటంటే ఈ యొక్క ఒడిస్సా యొక్క కోస్టల్ లైన్ అనేది చూసుకున్నట్లయితే వంగా కోస్టల్ లైన్ కాదు మనకి. బేసిక్గా వంగా కోస్టల్ లైన్ అనేది మనకి దేనికి సంబంధించింది అంటే మనకి ఈ యొక్క వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి కోస్టల్ లైన్ అనేది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కర్ణాటక అనేది ఉన్నది. కర్ణాటక అనేది చూసుకున్నట్లయితే మనకి కెనరా అనేది ఏదైతే ఉంటుందో, కెనరా అనేది ఏంటంటే కర్ణాటకకు సంబంధించినటువంటి కోస్టల్ లైన్ మనకి. కర్ణాటకకు సంబంధించింది ఏంటంటే ఈ యొక్క కెనరా కోస్టల్ లైన్. అదేవిధంగా ఒడిస్సాకి అనేది మనం వంగా అని చెప్పుకోలేదు, గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్కి అనేది ఉండేటువంటి నేమ్ ఏంటంటే వంగా. మరి ఒడిస్సాకి ఏంటంటే డౌట్ వస్తుంది మీకు. ఒడిస్సాకి ఏంటంటే కళింగ అని గుర్తుపెట్టుకోండి. ఒరిస్సాకి ఏంటి అంటే మనకి కళింగ అని గుర్తుపెట్టుకోవాలి. ఒడిస్సా యొక్క కోస్టల్ నేమ్ ఏంటంటే కళింగ. వెస్ట్ బెంగాల్ యొక్క కోస్టల్ లైన్ ఏంటంటే మనకి వంగా అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కర్ణాటకకు చూసుకున్నట్లయితే కెనరా అని గుర్తుపెట్టుకోవాలి. కేరళకు చూసుకున్నట్లయితే మలబార్ కోస్టల్ లైన్ గుర్తుపెట్టుకోవాలి. ఇక లక్షద్వీప్ అనేది చూసుకున్నట్లయితే 132 కిలోమీటర్లు ఉంది. అదేవిధంగా గోవా డామన్ డయ్యూక్ అనేది మనకి 160 ఉంది. అదేవిధంగా పుడుచ్చేరికి అనేది చూసుకున్నట్లయితే మనకి 30 కిలోమీటర్లు ఉంది. అంటే అతి తక్కువ ఏ ప్రాంతంతో పంచుకుంటుంది అన్నారనుకోండి, అతి తక్కువ ఏ ప్రాంతంతో పంచుకుంటుందంటే పాండిచ్చేరి. అతి ఎక్కువగా ఏ ప్రాంతంతో కోస్టల్ లైన్ అనేది పంచుకుంటుంది అంటే మనకి అండమాన్ నికోబార్ దీవుతో అనేది పంచుకోవడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం, మనం టోటల్గా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చూద్దాం. ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డయాగ్రామ్ వేసి చూసుకున్నట్లయితే, ప్రధానంగా చూసుకున్నట్లయితే డయాగ్రామ్లో చెప్పిన విధంగా మనం చూసుకున్నట్లయితే ఇది ఇండియన్ మ్యాప్. మనకి ఇండియా మ్యాప్లో అనేది బేసిక్గా మనం చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ అనేది మనకు ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒడిస్సా అనేది ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడు అనే ప్రాంతం ఉంటుంది. ఇటువైపు మీరు చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఇటువైపు కనబడేవి ఏంటి, ఇక్కడ మనకి కేరళ, అదేవిధంగా కర్ణాటక, అదేవిధంగా గోవా, అదేవిధంగా మహారాష్ట్ర అండ్ గుజరాత్ అనేవి ఇటువైపు మీకు కనిపిస్తాయి. మీకు ఇక్కడ ప్రధానంగా మీరు అబ్జర్వేషన్ అనేది చేసినట్లయితే ఇక్కడ ఉండేటువంటి వెస్ట్ బెంగాల్ యొక్క కోస్టల్ లైన్ని మనం ఏమంటామంటే వంగా అని పిలవడం జరుగుతుంది, వంగా కోస్టల్ లైన్. ఒడిస్సాలో ఉండే కోస్టల్ లైన్ మనం ఏమంటామంటే కళింగ అని పిలవడం జరుగుతుంది, మీకు చెప్పాను ఆల్రెడీగా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఏంటంటే గోల్కొండ, లేదా మరొక పేరు ఏమని చెప్పుకున్నాం మనం, కోస్తా అని చెప్పుకోవడం జరిగింది, కోస్తా లైన్ అని. అదేవిధంగా తమిళనాడులో చూసుకున్నట్లయితే కోరమండల్ అని చెప్పుకోవడం జరిగింది, కోరమండల్ కోస్టల్ లైన్ అని చెప్పుకున్నాం. అదే కేరళ చూసుకున్నట్లయితే ఇటువైపు ప్రధానంగా మనకి కేరళ కనిపిస్తుంది. కేరళ చూసుకున్నట్లయితే మలబార్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు, మలబార్ కోస్టల్ లైన్. కర్ణాటక అనేది చూసుకున్నట్లయితే మీరు కెనరా అనేది గుర్తుపెట్టుకోవాలి, కెనరా అని. గోవా మరియు మహారాష్ట్ర రెండింటికి ఒకటే మనకి కొంకణి అని గుర్తుపెట్టుకోవాలి, కొంకణి. మరి గుజరాత్కి అనేది చూసుకున్నట్లయితే గుజరాత్కి కతియావార్ అని గుర్తుపెట్టుకోవాలి, కతియావార్ అని గుర్తుపెట్టుకోవాలి, కతియావార్ అనేటువంటి కోస్టల్ లైన్. ఇలా మనకు ప్రధానంగా కోస్టల్ లైన్. లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో, ఆ యూనియన్ టెరిటరీస్లో ఎక్కువగా కోస్టల్ లైన్ పంచుకుంటున్నది ఏంటి, తక్కువగా కోస్టల్ లైన్ పంచుకుంటుంది ఏంటి అని అడుగుతాడు. ఎక్కువగా అయితే మీకు అందరికీ తెలిసిందే, మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి, అండమాన్ నికోబార్ దీవులు అని. తక్కువగా చూసుకున్నట్లయితే పాండిచ్చేరి అని గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా స్టేట్ వైజ్గా మనకి అడిగాడు అనుకోండి, స్టేట్ వైజ్గా అడిగేటప్పుడు ఫస్ట్ ప్లేస్లో మనకి ఏముంటుందంటే ఈ యొక్క గుజరాత్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మరి ఎక్కువగా కోస్టల్ లైన్ గుజరాత్ పంచుకుంటే తక్కువగా కోస్టల్ లైన్ ఏది పంచుకుంటుందంటే మీకు తెలిసిందే, ఓవరాల్గా తక్కువగా అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, గోవా అనేది రాష్ట్రం అనేది పంచుకోవడం జరుగుతుంది. సెకండ్ ప్లేస్లో అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మన రాష్ట్రం అనేది సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇది మనకి ఏంటంటే
కోస్టల్ ఏరియాస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా మీరు తీసుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి కోస్టల్ లైన్ తర్వాత మనకి